యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో పుణ్యములాడుడు, తన శలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్ప. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదిలించబడడు. రాజీ, అమ్మాయి నిద్ర లేచిందా? లేదండి, నిద్ర లేవలేదు. లేపు, కాలేజీకి టైం అయ్యింది. అమ్మాయి చాలా పెద్ద చదువును చదువుకోవాలి. ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెడతా. జాగ్రత్తగా అమ్మాయిని. రాత్రి అంతా చదువుకొని పండుకున్నది, నిద్రపోనేయండి. నేనున్నాలే, చేస్తాను. సరే, వచ్చేవి పాకినాక లేపి చదువుకోమని చెప్పు అమ్మాయిని. సరేనండి. సరే. నానా పల్లవి, లేనా, నా కాలేజీకి టైం అవుతుంది. రాజీ, పిల్లల్ని లేపి కాలేజీకి రెడీ చేయి. జాగ్రత్త చదివియాలి పిల్లని. ఎంత చదువైనా సరే చదివిస్తా, పెద్ద ఉద్యోగం వచ్చేటట్టు. నానా పల్లవి, నానా రాజీ, పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఓ లేపి అమ్మాయిని స్నానం చేయించి రెడీ చేసి కాలేజీకి పంపించు. బయట దాకా వెళ్ళొస్తాను, కాలేజీకి పంపించుకో. గాంగా ఉందని కూతురు జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకుంటా, జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు చూపిస్తాను నా తడాకేంటే. ఏంటి ఇంకా పండుకొని నిద్రపోతున్నావు? లే, అంట్లు ఎవరు తోముతారు? కసి ఎవరు తింటారు? ఏంటమ్మంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? మీ నాన్న వెళ్తా లేపమన్నాడు. కాలేజీకి వెళ్ళొచ్చి నీ పాటికి నువ్వు పండుకొని నిద్రపోతుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? లేచి అంట్లు కడిగి కసు జిమ్ము. అమ్మ అంటున్నావేంటి? పిన్ని పోయి పిన్ని అని పిలువు. సరే పిన్ని. అలా రా దారికి. లేచి పనులు చెయ్యి. పిన్ని అని పిలువు. అమ్మ ఏంటి? మీ నాన్న ఉంటే సాగించుకుంటావా? మీ నాన్న ముందు ఆయన గాంగ్ ఉంది, గారాల పిల్ల, గారాలు కూతురు. పిన్ని, మా నాన్న ఏమన్నది అంటే నన్నేమని అనండి. మా నాన్న ఏంటే ఎగస్టాలు మాట్లాడుతున్నావు? ఎగస్టాలు మాట్లాడేవంటేనా? చెయ్యి పనులు. కసు ఎవరు దిమ్ముతారు? మీ నాన్నని చెప్పే నీ ఆటలు సాగేది. మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నీ ఆటలు సాగవు. ఏంటా కసు జిమ్మటం? నడువంచి సిమ్ము కసు. మీ నాన్నని చెప్పే నీ ఆటలు సాగేది. మీ నాన్న లేకపోతే నా ముందు సాగవు నీ ఆటలు. నడుము ఉంచి సిమ్ము. అమ్మా, నా దగ్గరే నాటకాలు. చిమ్మడం అయిపోయింది పిన్ని. అంట్లు కడుగుపో. అంట్లు ఎవరు కడుగుతారు? సరే పిన్ని. అమ్మ అంటుందే. మీ అమ్మ నా నేను పిన్ని అని పిలువు. అమ్మ అంట అమ్మ. నా కంట కట్టిపోయాడు. బయటికి పోతా గారాలు కూతుర్ని రాజీ బాగా చూసుకో రాజీ చెప్పిపోతాడు. ఈ గారాలు కూతుర్ని. ఈ గారేమో నిద్రపోయి ఇప్పుడు లేచింది. పిన్ని, కాలేజీ టైం అవుతుంది, టిఫిన్కి డబ్బులు ఇవ్వా? ఏంటి టిఫిన్కి డబ్బులా? మీ నాన్న ఏమో నాకు కట్టలు ఇవ్వలా. వెళ్ళి మీ నాన్న అడిగి తీసుకొని టిఫిన్ చేయిపో. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నన్ను అడుగుతున్నావు. ఎలా? ఎంత ధైర్యం నీకు?
నన్ను అడగటానికి? పో వెళ్ళు, మీ నాన్న అడిగి తీసుకోపో. సరే పిన్ని, కాలేజీకి వెళ్ళొస్తాను. తగలాడు. హలో బాబు, నేను ఇంటికి వచ్చేసాను. భోజనం చేసి వస్తా. మీరు భోజనం చేసి రెడీగా ఉండండి, లోడ్ ఎత్తి పంపిద్దాం. అయ్యా మీరు అక్కడే ఉండండి. భోజనం చేసి నేను వస్తా, రెడీగా వస్తా, తొందరగా వచ్చేస్తాను. రాజీ, అన్నం పెట్టు త్వరగా, నాకు మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి ఆఫీస్ కాడికి, లారీ లోడ్ చేయాలి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోంచెదురు అని. రాజీ, అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? రాజీ, వెళ్ళిందండి. జాగ్రత్తగా. అమ్మాయి డబ్బులు ఖర్చుకి ఇస్తున్నావా లేదా? తీసుకెళ్ళిందండి. ఇస్తున్నావా? ఇవి నాకు చెప్పుద్ది, అప్పుడు నీ అంత తేలుస్తా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్ల ఏడ్చిందా? నేను ఒప్పుకోను. క్యారేజీ పెట్టావా? పెట్టానండి. రాజీ, ఇలారా. అమ్మాయి కంప్యూటర్ శుభ్రంగా దోవ లేకుండా తుడిచి జాగ్రత్త చేసి పెట్టు. నేను పనికి వెళ్తున్నాను. అలాగేనండి. ఏంటి, నేను కంప్యూటర్ తుడవాలా? ఈయనకే గారాలు కూతురుందని తుడవాలంట. తుడవాలి ఏంటి? తుడిచేది తుడిచేలేదండి. రావాలా? ఆ పిల్లి పని చెప్తాను నేను. కాలేజీ నుంచి రావాలా? నాన్న, పల్లవి ఇప్పుడేనా రావటం నువ్వు? అవును నాన్న. కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్న, అమ్మ బాగా చూస్తుందా లేదా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించుకుంటున్నా నాన్న. అమ్మ బాగా చూడకపోతే నాకు చెప్పు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు. బాగానే చూసుకుంటున్నాను. నన్ను ఒక్క పని కూడా ఇంట్లో చేయనివ్వట్లేదు నాన్న. అదే నాకు కావాల్సింది కూడా ఇదే నాన్న. నిన్ను కష్టపెట్టిందంటే నాకు మనశ్శాంతి ఉండదు. నిన్ను జాగ్రత్త చూసుకుంటుందనే అమ్మని చూస్తుంది. అమ్మ నన్ను బాగా చూసుకుంది, ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు. నేను ఈ పని చేస్తా అంటే ఏం చేస్తాను అమ్మ, కూర్చో నేను చేస్తానని అన్ని పనులు ఆమె చేస్తున్నాను. నాకు కావాల్సింది అదే కదా నాన్న. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం కంటికి రెప్పలాగా చూసుకోవాలని చెబుతున్నా అమ్మకి. నన్ను తల్లిలాగా చూసుకుంటున్నాను. అమ్మ బాగానే చూసుకుంటుంది, ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు. నాకు కావాల్సింది అదే నాన్న, నేను జాగ్రత్తగా చూసుకోవాలని నేను చెబుతున్నాను. మరి చూస్తుందో లేదని చెప్పి నేను మళ్ళీ నిన్ను అడుగుతున్నాను. రామ్మ కూర్చో. సారీ పిన్ని, నానున్నాడని అమ్మ అన్నాను. నన్ను క్షమించమ్మా. నేను ఎన్నో తిప్పులు పెట్టాను. నిన్ను కూతురులాగా చూడలేదు, సవితి కూతురులాగే చూశాను. దేవుడు నాకు బాగా బుద్ధి చెప్పాడమ్మా. నన్ను క్షమించు. అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? పిన్ని కాదమ్మా, అమ్మ. అమ్మ అని పిలువు. సరే అమ్మా. అలా పిలువు. ఇప్పటి నుంచి నువ్వు నా కూతురు. నేను అర్థం చేసుకోలేదమ్మా. నాలుగు దేవుడు నాకు బుద్ధి కల్పించాడు, అర్థం చేసుకున్నానమ్మా నేను తల్లిగా. సరే అమ్మా, మనం అందరం కలిసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమ్మా. మాతో పాటు నువ్వు కూడా రా అమ్మా. వెళ్దామమ్మా, నన్ను తీసుకెళ్ళి తల్లిగా. నేను కూడా వచ్చేస్తా. దేవుడు నన్ను మార్చాడు. సరేనమ్మా? సరే. రాజీ, నాకు తెలియకుండా మీ ఇద్దరి మధ్య నుంచి జరుగుతుందా? బిడ్డను చూసుకుంటావు కదా కంటికి రెప్పలాగా. ఇప్పుడు బిడ్డ చెప్పబట్టి నాకు అర్థమైంది, లేకపోతే బిడ్డ ఎంత దుఃఖంలోన దిగమింగుతుందో. నన్ను క్షమించండి. నేనేదో బంగారు బాధలో ఉండి కోపంలో ఉండి ఇసుకిచ్చాను. మొదట మాత్రం అమ్మాయిని కంటికి రెప్పలాగా చూసుకుంటా. నా బంగారు తల్లిని జాగ్రత్త చూసుకుంటావని కదా నీకు ఎంత అప్పగిచ్చింది బిడ్డనే. ఎప్పుడైనా అటు చేయగాక.
నేను చూసుకుంటానండి. నుంచైనా నా బిడ్డను జాగ్రత్త కంటికి రెప్పలాగా చూసుకోవాలి. అప్పుడే నీ మీద నాకు అభిమానం ఉండేది. నీ బిడ్డ ఏమిటండి, మన కూతురు, అట్టా చూసుకో, మన ఎక్కడి బంగారు నుంచి అలా తల్లి. చూసుకో. ఎట్రమ్మా, మన బిడ్డ, మన మన బిడ్డే, కూతురు, మన కంటికి తల్లి. రెప్పలాగా చూసుకుంటుంది. ఇక్కడి నుంచి ప్రాణం ఒక ఎత్తుగా, నువ్వు ఒక ఎత్తుగా బిడ్డ ప్రాణం ఒక ఎత్తుగా, నువ్వు నీ ప్రాణం ఒక ఎత్తుగా చూసుకోవాలి. బాగా చూసుకుంటానండి మన బిడ్డని. నాన్న అమ్మని ఏమనొద్దు నాన్న, అమ్మ నన్ను బాగానే చూసుకుంది. మీరిద్దరు నా ముందు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు నాన్న. నేనేం అన్నాను నాన్న, అమ్మని నిన్ను చూసుకుంటేనే నాకు సంతోషం. నిన్ను చూసుకోలేదనుకో నాకు సంతోషం ఉండదు. చూసుకుంటానని చెబుతుందిగా అమ్మ. నేను ఇప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటాను అయ్యాను ఇప్పుడు నీ ముందు ఒప్పుకుందగా. మీ ఇద్దరు నా ముందు సంతోషంగా ఉండండి. అలాగే ఉంటావు నాన్న. నేను ఎప్పుడు కూడా అమ్మని ఏమన్ను. అమ్మ నిన్ను చూసుకుంటుందా లేదనే డౌటే కానీ నాకు చెబుతుందిగా. ఇప్పటి నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అయ్యా బిడ్డని, ఏమన్నా ఇప్పుడు దాకా ఏదో పొరపాటు జరిగిపోయిందని చెబుతుందిగా. క్షమిస్తా నేను కూడా. నా బంగారు తల్లి, నేను ఎంతగా కష్టపెట్టినా కూడా నా బిడ్డను ఏం చెప్పలేదు వాళ్ళ నాన్నకి. నా బిడ్డని ఇక్కడి నుంచి నా కూతుర్ని బాగా చూసుకోవాలి. నా తల్లిని జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను నువ్వు చల్లగా ఉంటే మాకు ఇంకా అంతే సంతోషం నాన్న. నాన్న ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. చాలామంది వీడియో సాంగ్స్ ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేనందువల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చక్కని ఆఫర్ అనేది తీసుకొచ్చాము. ఏంటంటే మీరు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే స్టూడియో షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే లిరికల్ వీడియో సాంగ్స్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా మేము మీకు తక్కువ బడ్జెట్లు అనేది మేము మీకు ఎడిటింగ్ చేసి పెడతాము. సో ఇక్కడ చూసినట్లయితే మేము స్టూడియో సాంగ్స్ మరియు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ కూడా మీకు ఇందాక చూపించాం కదా, ఇవన్నీ మేము తక్కువ బడ్జెట్లోనే చేసామన్నమాట. సో ప్రైస్ వచ్చేసరికి మేము 2000 రూపీస్ అనేది తీసుకుంటాం ఒక సాంగ్కి. బయట అయితే ఇంచుమించు 3000 నుంచి 5000 దాకా తీసుకుంటారు. సో మేమేంటంటే చాలామంది బడ్జెట్లో వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో మీకు హై క్వాలిటీ థంబ్నెయిల్స్ కూడా మేము మీకు చేసి పెడతాము, అది కూడా జస్ట్ 100 రూపీస్కే. సాంగ్ ప్రమోషన్ పోస్టర్స్ కూడా చేసిస్తాము, అది కూడా జస్ట్ 100 రూపీస్కే. అదేవిధంగా మీకు పాంప్లెట్ డిజైన్ కూడా చేసిస్తాము, మంచి హై క్వాలిటీతో మీకు నచ్చిన విధంగా మేము చేసిస్తాం అనమాట. సో మీలో ఎవరైనా ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే పైన మా మొబైల్ నెంబర్ ఇస్తున్నాము, సో దానికి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీవాక్ విత్ గాడ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం ముందుగా మీకు పంపబడును. లైక్ చేసి షేర్ చేసి మా పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అంతేకాదు కమెంట్స్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియపరచండి.